జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎస్ సార్, ఇక మోదీ విజయాలు అని అంటే నిజానికి మీరు చెప్తుంటే రక్షణ రంగంలో ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతుంటే అసలు టైం సరిపోదు. బట్ ఎస్, సోచ్లో మార్పు వచ్చింది. దట్ ఈస్ అ మేజర్ థింగ్. అసలు ఆలోచనలోనే మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యం వచ్చింది అనేది. రెండోది, హిస్టారికల్ బ్లండర్స్ చాలా వాటిని మోదీ వచ్చిన తర్వాత మార్చారు. నిజానికి చాలా చారిత్రక తప్పిదాలని ఆయన సవరిస్తూ వచ్చారు. అసలైన భారతీయతని ఆయన ఎలివేట్ చేస్తూ, అంటే ప్రజెంట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. వాటిల్లో కీలకమైనవి ఏవి అని అంటే ఏం చెప్తారు? మొట్టమొదటి ఆర్టికల్ 370 100% ఆర్టికల్ 370. ఎందుకంటే 370 అసలు వెళుతుందా పోతుందా, ఇది ఎవరైనా టచ్ చేయగలరా అన్నటువంటి చర్చ ఈ దేశంలో నడుస్తుంది. అవును, ఫరూక్ అబ్దుల్లా ఏమన్నాడు, ఆర్టికల్ 370 ముడితే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉండదు అని చెప్పి బెదిరించాడు ఆయన. లేదా మీరు చనిపోయిన తర్వాత కూడా మీ మునిమనోళ్ళు వచ్చినా కానీ ఆర్టికల్ 370 ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఆయన జీవితకాలంలో వెళ్ళిపోయింది. అది చాలా పెద్ద విషయం. ఆర్టికల్ 370 తీయడం అన్నది అందరూ, ఎస్పెషలీ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సంఘ కార్యకర్తలు కావచ్చు, దాన్ని ఎప్పుడు కూడాను ఆశించేటువంటి వాళ్ళు, దాన్ని కోరుకునేటువంటి వాళ్ళు జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. దాని తర్వాత చూసాము కాశ్మీర్లో లిటరల్గా టెర్రరిజం అన్నది మొత్తం వైపౌట్ అయిపోయింది. లిటరల్గా అడపాదడపా 1-2 ఘటనలు జరుగుతున్నాయి. కానీ పర్యాటకులు అక్కడ సంవత్సరానికి 1.5 మంది పర్యాటకులు అక్కడ వెళ్తున్నారు. సో ఎంత గణనీయంగా మార్పు వచ్చిందో మనం చూడగలుగుతున్నాం. మనం ఆర్టికల్ 370 బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. ఓకే. రెండవది ఆయన చేసింది ఏంటంటే, ఈ మన చారిత్రకమైనటువంటి లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు తీసుకురావడం. ఫర్ ఇన్స్టెన్స్ జ్ఞానవాపి, కాశీలో ఉన్నటువంటి కారిడోర్ కావచ్చు, ఉజ్జయిన్లో ఉన్నటువంటి కారిడోర్ కావచ్చు, అలాగే శ్రీరాముడి యొక్క జన్మభూమిలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో మన సంస్కృతికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి పెద్దపీట వేయడము, ప్రజల్లో ఒక విధమైనటువంటి గర్వము గౌరవము నింపే దిశగా ఆయన చేశారు. కరెక్ట్. అలాగే మనకు జ్ఞాన్వాపి మస్జిద్లో శృంగార గౌరీకి సంబంధించి జడ్జిమెంట్ రాగానే 6 గంటల లోపల ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగలిగారు. కరెక్ట్. రైట్. చేసింది అఫ్ కోర్స్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేకపోతే ఆయన ఎలా చేసి ఉండేవాడు? అంతే మోదీ. కాబట్టి అంతా యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన సిస్టంలో ఒక భాగమే. కాబట్టి అది అలా అర్థం చేసుకోవాలి మనం. సో ఇటువంటి సిద్ధాంతపరమైనటువంటి మన ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో చాలా కీలకంగా ఆయన మార్పులు తీసుకురాగలిగారు. ఆయనే స్వయాన వెళ్ళి కేదార్నాథ్లో 2019 ఎన్నికల తర్వాత వెళ్ళి ఆయన ధ్యానం చేసుకొని రావడం మనం చూసాం. ఆయనే ఒక సాధువుగా, ఆయనే ఒక సాధకుడిగా పనిచేసినటువంటి విషయం మనం చూసాం. ప్రాణప్రతిష్ఠ కంటే ముందు 11 రోజులు నేల మీద పడుకొని ఆయన కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేశారు మనం చూసాం. మనం ఇవి ఒక ప్రధానమంత్రి చేయగలుగుతున్నది లేనిది ఇది మన సంస్కృతి అని ప్రజలలో ఒక విధమైన ధైర్యము స్థైర్యము నింపినటువంటిది ఒక గొప్ప విషయం. చారిత్రక తప్పిదాన్ని కరెక్ట్ చేసిన విధంగా మనం భావించాలి. కరెక్ట్. అలాగే మన సరిహద్దులు చూస్తే కనుక ఫస్ట్ ఫండమెంటలీ మనం వీళ్ళతోటి భూటాన్తో ఉన్నటువంటి సరిహద్దుకు మనం రక్షణ కలిగిస్తామని చెప్పాం. మనము వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం అండగా నిలిచి డోక్లాంలో చైనాకి చుక్కలు చూపించాం. చైనా అంటే అసలు అంతకంటే ముందర చైనా షీ జిన్పింగ్ మోదీ గారు కలుసుకున్నటువంటి ఘటన జరిగింది. ఇమ్మీడియట్గా డోక్లాం లెవెల్లో నిలబడ్డాం మనం. కరెక్ట్. నిజంగా చైనాకి వ్యతిరేకంగా నిలబడగలరా అంటే కనుక ఆ ఒక హిస్టారికల్ బ్లండర్, చైనా మనకంటే చాలా పెద్దది, ఏమి చేయలేము అన్నటువంటి పటాపంచలు చేయడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ తోటి చర్చలు జరిపి సరిహద్దు వివాదాలను మనం దాని సమస్యను పరిష్కారం తీసుకురాగలిగాం. ఆన్క్లేవ్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. వాళ్ళతో ఇప్పుడు మనకి ఎటువంటి వివాదాలు లేవు. ఒక తీస్తా నది యొక్క జలాల సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నది. అది కూడా ఎందుకంటే మమతా బెనర్జీ కోఆపరేట్ చేయట్లేదు. అది కనుక వచ్చిందంటే బహుశా అది కూడా సమస్య పోతుంది, లేకపోతే అది సాల్వ్ చేసుకోగలిగాం మనం. సో ఇటువంటి ఎన్నో మనం చేస్తూ రాగలిగాం. ఓకే.